ఒక చిన్న బల్ల మీద రెండు వరుసలుగా సైనికులు, గుర్రాలు, ఏనుగులు, రథాలు, ఒక రాజు, ఒక రాణి నిలబడి ఉంటాయి. మొదట అవి కేవలం చెక్కబొమ్మల్లాగే కనిపిస్తాయి. కానీ కదలికలు మొదలయ్యాక ఆ బల్ల ఒక మహాయుద్ధ రంగమై మారిపోతుంది. ప్రతి కదలిక వెనుక వ్యూహం, ప్రతి అడుగు వెనుక బుద్ధి, ప్రతి గెలుపు వెనుక పట్టుదల కలిగి ఉంటాయి. ఈ ఆటకు పేరే చదరంగం. ఇది కేవలం ఒక ఆట కాదు, భారతీయ నాగరికత నుంచి పుట్టిన మేధస్సు, రాజులు ఆడిన యుద్ధ కళ, సాధువులు నేర్పిన మేధస్సు, జీవితం నేర్పిన పాఠాల ప్రతిరూపం. చదరంగం భారతీయుల ఆలోచన శక్తికి, వ్యూహాత్మిక దృష్టికి ప్రతీక. శతాబ్దాల క్రితం ఇక్కడ పుట్టిన ఈ ఆట తరువాత పర్షియాలో షత్రంజ్ గా, యూరోప్ లో చెస్ గా రూపాంతరం చెంది ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ప్రపంచ చదరంగంపై చెరగని ముద్ర వేసిన భారత్ లో త్వరలోనే అతిపెద్ద క్రీడా సంబరం మొదలు కానుంది. ప్రతిష్టాత్మక చెస్ వరల్డ్ కప్ పోటీలకు మన దేశం ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రకృతి రమణీయతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన గోవా వేదికగా ఆగస్టు 30 నుంచి ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. 23 ఏళ్ల తర్వాత భారత్ కు ఈ ఘన అవకాశం దక్కడం విశేషం. చివరగా 2002లో హైదరాబాద్ వేదికగా ఈ వరల్డ్ కప్ జరిగింది. ఆ టోర్నీలో మన చెస్ లెజెండ్ విశ్వనాథ్ ఆనంద్ గారు టైటిల్ గెలిచి దేశాన్ని గర్వపడేలా చేశారు. అండ్ ఇప్పుడు గెలిచే విజేతకు 17 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కనుంది. అంతేకాకుండా ఈ వరల్డ్ కప్ లో మెరుగైన ప్రదర్శన చేసిన వారు వచ్చే ఏడాది క్యాండిడేట్స్ టోర్నమెంట్ లో చోటు దక్కించుకొని అవకాశం పొందుతారు. గోవాలో జరగబోయే ఈ వరల్డ్ కప్ కేవలం టోర్నమెంట్ మాత్రమే కాదు, భారత్ చెస్ వారసత్వానికి గర్వప్రదమైన వేడుక, కొత్త తరం ప్రతిభకు వెలుగునిచ్చే ఆరంభం. థ్యాంక్ యూ. For more such updates, subscribe to Abhiram IAS Academy YouTube channel.